రాగడానికి యేసుక్రీస్తు నామములో మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ బాబు. ప్రైజ్ లార్డ్ నాన్న. అందరూ మ్యూట్ లో పెట్టాలి నాన్న. ఓన్లీ మీనా సిస్టర్ గారి యొక్క మైక్ పనిచేస్తుంది. అర్థమైందా? మిగతా సండే స్కూల్ చిల్డ్రన్ అందరూ కూడా మ్యూట్ లో పెట్టండి. సాంగ్ నెంబర్ అంటే స్టార్ట్ చేసామంటే చేయండి నాన్న. స్టార్ట్ చేసివ్వండి సిస్టర్ గారు. చేసేయండి. స్టార్ట్ చేయండి అమ్మా. సాంగ్ నెంబర్ 4 అండి. సాంగ్ నెంబర్ నా హృదయం ఇంతగా మారెను. స్టార్టింగ్ సాంగ్ నెంబర్ 4 నా హృదయం ఎంతగా మారేనో. నార్మల్ సాంగ్, దీనికి యాక్షన్ ఉండదండి. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము, యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, ఈ సంతోషము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం, నిత్య సమాధానం నీకు కావలనా, నిత్య సమాధానం నీకు కావలనా, నిత్య సమాధానం నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సఖ్యమైన సంతోషం,
చెప్పనా సఖ్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నిత్య జీవము నీకు కావలనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, మోక్ష భాగ్యము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో, యేసు క్రీస్తును నేడే చేర్చుకో. ప్రవేశించు నీ ఉల్లమందు, ప్రవేశించు నీ ఉల్లమందు. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సఖ్యమైన సంతోషం, చెప్పనా సఖ్యమైన సంతోషం. సాంగ్ నెంబర్ 18 రారండి చిన్నపిల్లలారా. సాంగ్ నెంబర్ 18 రారండి చిన్నపిల్లలారా. సాంగ్ నెంబర్ 18 రారండి చిన్నపిల్లలారా. రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. రారండి చిన్న పిల్లలారా, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రేమతో యేసు పిలచుచుండే, వాద్యములతో పాడుచు వెళ్ళేదం. ప్రేమతో యేసు పిలచుచుండే, వాద్యములతో పాడుచు వెళ్ళేదం. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. బైబిల్ యేసునకు ప్రియము, బాగుగా దానిని వినేదాము. బైబిల్ యేసునకు ప్రియము, బాగుగా దానిని వినేదాము. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. యేసెన్నడు కలహించలేదు, మనమెవ్వరితో కలహించరాదు. యేసెన్నడు కలహించలేదు,
మనమెవ్వరితో కలహించరాదు. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. ప్రియ యేసు తెచ్చెను మన కొరకై, చూడుము ఎన్నో దీవెనలు. కలసి రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. రండి, కలసి రండి, మన ప్రియ యేసుతో మాట్లాడను. Song number 140. Song number 140. Oh, be careful, little eyes, what you see. Song number 140. Oh, be careful, little eyes, what you see. అందరూ యాక్షన్ చేయండి, వీడియోస్ ఆన్ లో పెట్టండి, అందరూ యాక్షన్ చేయండి. Oh, be careful, little eyes, what you see. Oh, be careful, little eyes, what you see. For the Father up above is looking down in low. Oh, be careful, little eyes, what you see. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little ears, what you hear. For the Father up above, he is looking down in love. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little mouth, what you say. Oh, be careful, little mouth, what you say. For the Father up above, he is looking down in love. Oh, be careful, little mouth, what you say. Oh, be careful, little hands, what you do. Oh, be careful, little hands, what you do. For the Father up above, he is looking down in love. Oh, be careful, little hands, what you do. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little feet, where you go. For the Father up above, he is looking down in love. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little heart, what you think. Oh, be careful, little heart, what you think. For the Father up above, he is looking down in love. Oh, be careful, little heart, what you think. Song number 396. Seek ye first the kingdom of God. Song number 396. Seek ye first the kingdom of the God. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added unto you. Hallelujah, 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 hallelujah. Ask and it shall be given unto you. Seek and you shall find. Knock and it shall be open unto you. Hallelujah, hallelujah.
Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Hallelujah. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. Hallelujah, 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 hallelujah. Song number 380. गाते हैं बजाता है. Song number 380. गाते हैं बजाते हैं. Hello. Song number ఆకాష్ 380. మ్యూట్ లో పెట్టినానా? ఆకాష్ మ్యూట్ లో పెట్టు. కంటిన్యూ చేయండి. गाते हैं बजाते हैं खुशियां हम मनाते हैं क्योंकि परमेश्वर हमारे साथ है. गाते हैं बजाते हैं खुशियां हम मनाते हैं क्योंकि परमेश्वर हमारे साथ है. क्योंकि परमेश्वर हमारे साथ है. जिसने हमको बनाया, जिसने तुमको बनाया, जिसने सबको बनाया, ओ परमेश्वर साथ है. ओ परमेश्वर साथ है. गाते हैं बजाते हैं खुशियां हम मनाते हैं क्योंकि परमेश्वर हमारे साथ है. क्योंकि परमेश्वर हमारे साथ है. Song number 350. यीशु में से. Song number 350. यीशु मसीह तेरे जैसा है कोई नहीं. यीशु मसीह तेरे जैसा है कोई नहीं. तेरे चरणों में झुके आसमान और महिमा गाए जमीन. यीशु मसीह तेरे जैसा है कोई नहीं. तेरे चरणों में झुके आसमान और महिमा गाए जमीन. हम गाए हो सना तू राजाओं का है राजा. तेरी महिमा होए सदा. तू है प्रभु हमारा खुदा. तू है प्रभु हमारा खुदा. प्यारे पिता तूने हमसे इतना प्यार किया. हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. प्यारे पिता तूने हमसे इतना प्यार किया. हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए हो सना तू राजाओं का है राजा. तेरी महिमा होए सदा. तू है प्रभु हमारा खुदा.
तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. నాన్న ఈ లాస్ట్ హిందీ సాంగ్ ఇంకొకసారి పాడండి. ఏ సాంగ్ అండి? మనోహర్, ఇది ఇప్పుడు పాడిన పాట యీశు మళ్ళీ మెస్సియా అండి. ఇంకొకసారి. అవును నాన్న. అంటే ఓకే. 9 o'clock వరకు సింగింగ్ ఉంటుంది కాబట్టి ఇంకోసారి పాడిన తర్వాత అప్పుడు బైబిల్ కోరస్ పాడుకుందాం. ఓకే. సాంగ్ నెంబర్ 350 यीशु मसीह तेरे जैसा है number? कोई नहीं. సాంగ్ నెంబర్ 350. Song number 350. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए जमीन. यीशु मसीह तेरे जैसा है कोई नहीं, तेरे चरणों में झुके आसमान और महिमा गाए जमीन. हम गाए हो सनम, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा, प्यारे पिता तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. प्यारे पिता तूने हमसे इतना प्यार किया, हमें पापों से छुड़ाने को अपने बेटे को कुर्बान किया. हम गाए हो सना, तू राजाओं का है राजा, तेरी महिमा होवे सदा. तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा, तू है प्रभु हमारा खुदा. బైబిల్ కోరస్ నాన్న, ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్ అనేది 3 భాషల్లో. ద బెస్ట్ బుక్ అండి. అవును నాన్న. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेंगे इस रोज बरोज, राह में कतरा कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पठिंप श्रेष्ठ ग्रंथము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రైజ్ లార్డ్ అండి. నాన్న. అనిత
సిస్టర్. క్లోజింగ్ పేరు చేయించండి. ఓకేనండి. అన్న సిస్టర్ గారు రెడీగా ఉన్నారు కదా? ప్రేయర్ చేసి తప్పు చెప్తాను. ప్రేమ గల పరలోక తండ్రి, మా దేవ, మా రక్షక, ఇంతవరకు మమ్మల్ని కాపాడి నీ కృపలో భద్రపరిచిన విధానం అంతటిని బట్టి అయ్యా నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నాయన ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభా? ఇంత మంచి ఆయన మరి పాటలు పాడి ప్రభా బిడ్డలు నేను స్తుతించడానికి సహాయం దయచేశారు. నీకు వందనాలు ప్రభా. ఇంకను మమ్మల్ని మేము ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో మాకు నేర్పించమని మొరపెట్టుకున్నాను. ఇంకా రానయ్యున్న వారిని అందరినీ కూడా ఈ జూమ్ యాప్ ద్వారా ఆయన కలిపి ప్రభా నాయన వారి వాక్యం వినడానికి, మంచి కథను వారు తెలుసుకోవడానికి ప్రభా, దాంట్లో ఉన్న మోరల్ ఏంటి అన్నది, వారు ఏం గ్రహిస్తున్నారు అన్నది ప్రభా నాయన బిడ్డలు ఎరగలటకును సహాయం దయచేయమని మొరపెట్టుకుంటున్నాను. విత్తబడుతున్న వాక్యాన్ని ప్రభా మీరే నీరు కట్టి ఫలింపు చేయమని నాయనా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాం. చక్కటి వాతావరణం అనుగ్రహించారు. మీకు వందనాలు. నిలబడుతున్న నీ దాసురాలతో మీరు ఉండండి ప్రభా. ఆయన ఆమెను మరుగుపరచండి నాయనా. పరలోక మన్నాతో ప్రభా ప్రతి ఒక్కరిని నింపమని మొరపెట్టుకుంటూ ఉన్నాను. సహాయం దయచేయండి ప్రభా. నైనా నీ అభిషక్తురాలు మాట్లాడుతుండగా ఆయన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా తన కంటిన్యూ అవ్వగలటకు సహాయం దయచేయండి. నా దేవా నా ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ మనసులోనూ కూడా గ్రహించగలిగిన హృదయాన్ని, అలాగే వినగలిగిన చెవులను ప్రభా ఆయన వారికి ప్రసాదించమని మొరపెట్టుకుంటూ ఉన్నాను. వారు ఈ విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా తర్వాత తమ యొక్క జీవితాల్లో దాన్ని అన్వయించుకోగలటకు సహాయం దయచేయవలసిందిగా మొరపెట్టుకుంటున్నాం. మా ప్రభా నాయన నిన్ను నమ్మిన బిడ్డలు ఎప్పుడు కూడా సిగ్గుపడని సెలవిచ్చావు. కాబట్టి ఏ చిన్న కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా బిడ్డల్ని పట్టుకోగలటకు, అది హృదయంలో ప్రభా వారు భద్రపరుచుకోగలటకు సహాయం దయచేయమని మొరపెట్టుకుంటున్నాం. ఆయన ఇంకను ఆయన మరి ఎవరైతే రావాలని ఆశపడి రాలేదో, తర్వాత అయినప్పటికీ కూడా దాన్ని యూట్యూబ్ లో చూస్తూ ప్రభా నాయన ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, అలాగే కంఠస్థ వాక్యాలు నేర్చుకోవడానికి, నాయన క్రమం చొప్పున నాయన బ్రతకడానికి సహాయం దయచేయమని, ఆయుర ఆరోగ్యము బలము శక్తినిచ్చి ప్రతి ఒక్క సండే స్కూల్ బిడ్డను, ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్ని అయా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నాయన మీరు ప్రతి ఒక్క టీచర్ని, ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీ ఆయుధపరిచి ఆయన మీ యొక్క సన్నిధానానికి తీసుకొస్తున్నారని నమ్మి నీకు వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగనైన కార్యక్రమాన్ని అంతటినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటా ఉన్నాను. పిక్స్ షేర్ చేసేటప్పుడు కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండాను ప్రభా సక్సెస్ఫుల్ గా నాయన దీన్ని మేము నిర్వర్తించట్లో మాకు తగిన జ్ఞానం ఇచ్చిన విధానాన్ని బట్టి కూడా మీకే వందన స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయనా ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి ఒక్క సండే స్కూల్ టీచర్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఆయన మీ నిండార్లుగా దీవించవలసిందిగా కోరుకుంటూ ఇక బీద చిన్న ప్రార్థన ప్రభువేశ్వర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సిస్టర్ స్టార్ట్ చేసుకోవచ్చండి. అందరు మ్యూట్ లో పెట్టండి. పాఠం జాగ్రత్తగా వినాలి. ఏమైనా క్వశ్చన్స్ వేస్తే కూడా మరి ఇలాగా పాజిటివ్ ఆన్సర్ అయితే ఇలాగా, నెగిటివ్ ఆన్సర్ అయితే ఇలాగా ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, వద్దు సరేనా? పాజిటివ్ ఆన్సర్ అయితే ఇలాగా థమ్స్ అప్, నెగిటివ్ ఆన్సర్ నో అంటే కనుక ఇలాగా, లేదంటే అస్సలు మ్యూట్ లోంచి బయటికి రావద్దు. వీడియోస్ ఆన్ చేసుకోండి కానీ మ్యూట్ లో ఉండండి. ప్రైజ్ ది లార్డ్ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. 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 సరే ప్రైజ్ ది లార్డ్ అందరూ చెప్పొద్దు. సరే ఈ రోజు మరి పాటలు నేర్చుకున్నారు కదా, ఇప్పటి వరకు నేర్చుకున్నారా? యాక్షన్ చేశారు మీరు అందరూ? ఇలా చెప్పాలి, యాక్షన్ చేశారా? రైట్. అందరూ మరి ఆంటీ వాళ్ళు నేర్పించిన పాటలు ఎవ్వరు కూడా మరి మర్చిపోకుండా వారమంతా కూడా మీరు యాక్షన్ చేస్తా మరి ఆ పాటలన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. సరేనా? ఎవ్వరు కూడా మర్చిపోవద్దు, నిర్లక్ష్య పెట్టద్దు. ప్రతిరోజు మీరు వాక్యం చదువుకున్నా మరి ప్రార్థన చేసుకునేటప్పుడైనా ఒక్కసారి ఆంటీ నేర్పించిన పాటలన్నీ ఒక్కసారి మీరు రిపీట్ చేసుకొని
పాడుతా యాక్షన్ చేస్తా ఉంటే మీకు అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఈ రోజు మనం ఒక కొత్త లెసన్ నేర్చుకుందాం. ఈ కథ మాకు తెలిసిందే, మేము చాలా సార్లు విన్నాం, మరి సండే స్కూల్లో విన్నాం, మా మమ్మీ డాడీలు చెప్తే విన్నాము అని మాకు తెలుసులే అని పక్కకి వెళ్ళిపోవద్దు, అందరూ కూడా వినాలి. సరేనా? సరేనా? ఈ రోజు మనం చెప్పుకునే పాఠం జక్కయ్య ఇంటికి పరలోకపు అతిథి. ఈ పాఠం పేరు అన్నమాట. జక్కయ్య ఇంటికి పరలోక అతిథి అన్నమాట. జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటో తెలుసా మీకు? జక్కయ్య అనే మాటకు అర్థం తెలుపు అని అర్థం. తెలుపు, పవిత్రత. జక్కయ్య అనే పేరుకి అర్థము తెలుపు, పవిత్రత. ఆయన కళంకం లేని ఎరుకో పట్టణస్తుడు అన్నమాట. ఎరుకో పట్టణం అనగా దానికి అర్థం ఉంది. ఎరుకో పట్టణం అనగా సువాసన గల పట్టణం, ఖర్జూరపు చెట్లు, ఈతలు గల పట్టణం, నగరం అన్నమాట. ఈ నగరాన్ని హేరోదు గారు వినోదమైన నగరంగా నిర్మించారు. ఈ నగరంలో మరి ఎరుకో పట్టణంలో ఒక జక్కయ్య అనే ఆయన ఉన్నారన్నమాట. ఆయన పేరు జక్కయ్య. అదిగో చెట్టు ఎక్కుతా ఉన్నారు. ఇదిగో ఎరుకో పట్టణం చూసారా? ఇదంతా ఎరుకో పట్టణం అన్నమాట. అక్కడ ఖర్జూరపు చెట్లు, ఈత చెట్లు. మరి ఈ పట్టణాన్ని సువాసన గల పట్టణం అని ఈ పట్టణానికి పేరట. ఇది హేరోదు ఆ దినాల్లో వినోదంగా ఉండాలని చక్కగా నిర్మించారన్నమాట. ఈ పట్టణంలో జక్కయ్య అని ఒక పన్ను వసూలు చేసే ఆయన ఉన్నారన్నమాట. జక్కయ్య మా పేరుకి అర్థం, ఈ ఎరుకో పట్టణంలో జక్కయ్య అనే ఆయన ఉన్నారు. ఆయనకి ఆ పేరుకి అర్థం తెలుపు, పవిత్రత. ఈ జక్కయ్య కళంకం లేని మనుషుడు అన్నమాట. అయితే ఈయన చాలా బహు ధనవంతుడు అన్నమాట. చాలా ఆయన దగ్గర అదిగో జక్కయ్య చూడండి, చెట్టు ఎక్కుతా ఉన్నాడు, అక్కడ కూర్చొని ఉన్నాడు టేబుల్ దగ్గర. ఆయన ఉద్యోగం ఏంటో తెలుసా? రోమా ప్రభుత్వం దగ్గర ఆ ప్రభుత్వం క్రింద పనిచేస్తా ఉన్నాడు అన్నమాట. ఆయన పన్నులు వసూలు చేయడం, ట్యాక్స్ కలెక్టర్. ఆయన పేరు జక్కయ్య. ఆయన ఏం చేస్తా ఉంటారు? ఆయనకి చెల్లించవలసిన పన్ను కంటే అధికంగా వసూలు చేస్తూ ఆ డబ్బులన్నీ కూడా మరి అక్రమంగా వసూలు చేస్తా ఉంటాడు. చూడండి, ఆయన చేతిలో కాయిన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి కదా. ఆయన అక్రమంగా సంపాదించేది ఎక్కువ. ఆయన చేతులకి రింగ్స్ ఉన్నాయి చూడండి. ఆయన చాలా ధనికుడు అన్నమాట. అధిక సంపద ఎక్కువ ఉన్నదన్నమాట ఆయన దగ్గర. అయితే సంపద ఎక్కువ ఉన్నప్పుడు మనకి మంచి జరుగుతుందా, కీడు జరుగుతుందా? కీడే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే సంపద వలన చాలా కీడు జరుగుతుంది. దేవుణ్ణి మరిచిపోతాం, ఆయన మాట అంటే మనం లెక్క చేయకపోతాం, గర్విష్ఠులుగా జీవిస్తాం అన్నమాట. అయితే ఆయన ఎక్కువ సంపద ఎక్కువ ఉన్నా కానీ మన మనసు అంతా సంపద మీదే ఉంటది. ఎవరైనా వస్తారేమో, దోచుకెళ్ళిపోతారేమో, నా దగ్గర ఈ డబ్బంతా ఎవరైనా లాగేసుకుంటారేమో, మనసు దేవుని పైన ఉండదు, సంపద మీదే ఉంటది. తర్వాత పరలోక రాజ్యం వెళ్ళడానికి కూడా సంపద ఆటంకం అవుతుంది అన్నమాట. ఈయన అక్రమంగా చాలా డబ్బు సంపాదిస్తాడు. ఈయన ఏమంటారు? పాపి అయిన జక్కయ్య అంటారు. కానీ ఈయన పేరులో ఒక అర్థం ఉంది, వెలుగు. ఒక నిష్కళంకమైన ఆ ఊరి పట్టణస్తుడు అన్నమాట. ఎరుకో పట్టణస్తుడు అని పేరు. ఈయన పాపి అయినప్పుడు ఈయనలో ఆ తెలుపు ఎలా ఉంది, పరిశుద్ధత ఎలా ఉంది అని అనుకుంటాం. కానీ ఈయన జీవితాన్ని మార్చగల గొప్ప దేవుడు యేసయ్య అన్నమాట. ఒక దినాన ఆ ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వారు వస్తారు. చూడండి, ఆయన యేసయ్య ఉన్నారు చూడండి ఆ పిక్చర్ లో. యేసు ప్రభు చుట్టూ చాలా జన సమూహం ఉంది కదా, చాలా జనం ఉన్నారు అక్కడ. ఒక దినాన యేసు ప్రభు ఎరుకో పట్టణాన్ని సంచరించాలని ఆ పట్టణానికి వస్తారు.
వచ్చినప్పుడు ఆ చుట్టూ జనం ఉంటారు. ఈ ఎరుపు పట్టడానికి యేసు ప్రభు వస్తున్నారు అని జక్కయ్య కూడా వింటారు. విని ఆయన్ని ఎవరో చూడాలని ఆశ కలుగుతుంది. ఆశ మనకి కూడా ఉంటది కదా, చర్చికి వెళ్ళిపోవాలి. ఇప్పుడేమో కరోనా కోవిడ్ టైం కదా, మేము కూడా చర్చికి వెళ్తే బాగుండు. మరి కొంతమందికి అనుమతించారు, మేము కూడా చర్చికి వెళ్ళి సండే స్కూల్లో యాక్షన్ సాంగ్స్ అన్ని గత దినాల్లో లాగా జరిగితే బాగుండు అని మనకి కూడా ఆశ ఉంటది. కానీ ఇక్కడైతే జక్కయ్యకు యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశ కలుగుతుంది. ఆశ కలిగినప్పుడు అతడు చాలా పొట్టివాడు అన్నమాట. ఈ పొట్టిగా ఉన్న ఆయన చూడండి, ఆ జన సమూహంలో చూద్దామంటే యేసు ప్రభు కనిపిస్తున్నారా? కనిపించడం లేదు. పొట్టిగా ఉండడం వల్ల ఎగిరెగిరి చూసినా కనిపించడం లేదు. కాబట్టి ఈయనకు కాకపోతే ఒకటి ఆశ ఉంది, ఏంటంటే యేసయ్య ఎవరో చూడాలి. నేను ఈరోజు యేసయ్యని చూసి కానీ ఇక్కడి నుంచి వెళ్ళకూడదని ఆయన అనుకుంటాడు. మనం గత 2 వారాల క్రితం ఆంటీ ఒక లెసన్ చెప్పారు. మేరీ జోన్స్ అని ఒక పాప గురించి మనకి ఒక లెసన్ చెప్పారు కదా, ఒక స్టోరీ చెప్పారు ఆంటీ. ఆ స్టోరీలో ఆ పాపకి ఒక ఆశ ఏంటి, బైబిల్ ఎలాగైనా కొనుక్కోవాలని ఆశ. ఆ పాప ఏం చేస్తుంది, ఎక్కడైనా వాళ్ళ మమ్మీ డాడీల దగ్గర డబ్బులు వసూలు చేసేయడం, లేకపోతే ఎక్కడైనా డబ్బులు తీసుకొచ్చి కొనేసుకుందా? కాదు. ఆ పాప ఏం చేసింది, మేరీ జోన్స్ కష్టపడి రూపాయి పోగు చేసుకొని ఆ పాప బైబిల్ కొనుక్కుంది. ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బైబిల్ కొనుక్కుంది. ఇక ఈ స్టోరీ అంతా మనకి 2 వారాల క్రితం ఆంటీ చెప్పారు కదా. అలాంటి ఆ పాపకి ఏంటి ఆశ, బైబిల్ కొనుక్కోవాలి, ప్రతిదినము బైబిల్ చదవాలి. మీరైతే ఏం చేస్తారు, చదవగలిగిన పిల్లలు కూడా బైబిల్ చదవడానికి నిర్లక్ష్య పెడతారు. ఎందుకంటే మనకి బైబిల్ అందుబాటులో ఉంది, కానీ చదవడానికి అశ్రద్ధ. చదవచ్చులే, సాయంత్రం చదవచ్చులే, ఉదయం చదవచ్చులే అనుకుని నిర్లక్ష్య పెడతా ఉంటారు. ఆ పాపకి బైబిల్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ పాప కష్టపడి రూపాయి పోగు చేసుకుని ఆ బైబిల్ కొనుక్కుంటది. ఆ పాపకి బైబిల్ అంటే ఆశ, ఎలా అన్నా సంపాదించుకోవాలని. కానీ ఇక్కడ జక్కయ్యకు యేసు ప్రభు ఎవరో చూడాలని ఆశ. యేసు ప్రభుని నేను చూడాలి, ఎలాగైనా చూడాలని చెప్పేసి ఆ ప్రక్కనే ఉన్న మేడి చెట్టు ఎక్కుతాడు. మేడి చెట్టు, ఆ చెట్టు ఎక్కడానికి వెళ్తాడు. వెళ్ళి చెక్కుతాడు. చెట్టు ఎక్కి అక్కడ అనుకుంటాడు, అబ్బా ఇక్కడ హాయిగా కూర్చొని యేసు ప్రభు వారు వస్తా ఉంటే నేను చూడడానికి చాలా బాగుంది, ఈ ప్లేస్ అంతా కనిపిస్తుంది, అందరూ కనిపిస్తారు అని చెప్పేసి ఆ చెట్టు మీద కూర్చుంటాడు. కూర్చోగానే కొద్దిసేపటికి యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వస్తా ఉంటారు. వచ్చి అక్కడ యేసు ప్రభు వస్తా ఉంటారు, నడుస్తూ ఉంటారు. కానీ పక్కన చెట్లు ఉన్నాయా, పక్కనే పశువులు ఉన్నాయా, ఇవన్నీ చూడరు కదా. ఎందుకంటే అదంతా ఆయన నడిచే దగ్గర ఆయన ముందు వెనక జన సమూహం చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఆ జన సమూహం మధ్య ఆయన కూడా చూడరు కదా. కానీ మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను మరి యేసు ప్రభు వారు చూస్తారు. అక్కడ చెట్టు దగ్గరికి రాగానే జక్కయ్యను పిలుస్తారు. అది ఎంత అద్భుతమో తెలుసా. అక్కడ యేసు ప్రభు వారు రావడం, జక్కయ్య చెట్టు మీద ఉన్నట్టుగా ఆయన తెలియడం, అక్కడ పరిశుద్ధాత్మ చక్కగా పనిచేస్తా ఉందన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతాయి కార్యాలు. అయితే అక్కడ చెట్టు దగ్గరికి రాగానే యేసు ప్రభు వారు అంటారు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పగానే జక్కయ్యకు చాలా సంతోషం వేస్తుంది, చాలా ఆనందపడిపోతాడు అన్నమాట. అదేంటి, నేను చెట్టెక్కి చూస్తే చాలు అనుకున్నాను అని ఆయన నన్ను పిలుస్తా ఉన్నారు అని చాలా సంతోషిస్తాడు అన్నమాట. అయితే అక్కడ జక్కయ్య చెట్టు మీద ఉండగా పిలవగానే జక్కయ్య ఒక మాట అనుకుంటాడు. దేవుని పిలుపు వినగానే ఆ జక్కయ్యలో మారు మనసు వస్తుంది. మారు మనసు వచ్చిన వెంటనే
ప్రభువుకి ఇష్టమైన రీతిలో స్పందిస్తాడు జక్కయ్య. ఎలా అంటే ఆయన అక్రమంగా సంపాదించాడు కదా, ఆయన దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా ప్రజల సొమ్ము. 100 తీసుకోవాల్సిన దగ్గర 300 తీసుకోవడం, 300 తీసుకోవాల్సిన దగ్గర 500 తీసుకోవడం, ఇలాగా ఎక్కువ అధిక మొత్తంలో మరి ఆయన పన్నులు వసూలు చేస్తూ అంతా కూడా అక్రమ ఆస్తి అన్నమాట ఆయన దగ్గర ఉన్నదంతా. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు వారు వచ్చి నేడు జక్కయ్య చెట్టు దిగుమని చెప్తున్నారు కదా, దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని ఎప్పుడైతే చెప్పారో ఆ వెంటనే ఆయనలో స్పందిస్తుంది అన్నమాట. అక్కడ ఏం చేసింది పరిశుద్ధాత్మ, వెంటనే జక్కయ్యకు మారు మనసునిచ్చింది. వెంటనే జక్కయ్య దిగి మరి ఆయనను ఇంటికి ఆహ్వానించినప్పుడు యేసు ప్రభుని ఇంటికి తీసుకువెళ్తా ఉంటారు. చూస్తున్నారా, మీకు పిక్చర్స్ కనిపిస్తున్నాయి? అక్కడ కనిపిస్తున్నాయి, చెప్పండి నాకు. రైట్, సరే. జక్కయ్య ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు. అప్పుడు ప్రభు ఇంటికి వెళ్తుండగా ఆయన చుట్టూరు ఎవరున్నారు? అనేక మంది ప్రజలు ఉన్నారు. జన సమూహము చాలా ఎక్కువగా ఉంది. వాళ్ళు ఒకరికొకరు అనుకుంటారు, ఇదేంటి పాపి అయిన జక్కయ్య ఇంట్లోకి యేసు ప్రభు వెళ్ళడం ఏంటి? ఆయన చాలా మరి అక్రమంగా ఎన్నో ఆస్తులు కూడబెట్టాడు కదా, చాలా మంది ప్రజల్ని హింసించాడు కదా, బాధ పెట్టాడు కదా, ఈయన మంచివాడు కాదు, ఈయన ఇంట్లో యేసు ప్రభు ఉండడం ఏంటి, ఆయన ఇంట్లోకి ఈయన వెళ్ళి విందు చేయడం ఏంటి అని చెప్పేసేసి అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా అక్కడ గుసగుసలాడుకుంటా ఉంటారు. గుసగుసలాడుకుంటా ఉంటే మరి జక్కయ్య లోపలికి తీసుకెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, అక్కడ జక్కయ్య అంటాడు, నేను ఎవరి దగ్గర అయితే నేను అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వచ్చానో అవి తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తాను. నాకున్న ఆస్తి అంతటిలో కూడా సగం పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా పన్ను వసూలు చేస్తూ తీసుకున్నానో వాళ్ళకి 4 గింతలు తిరిగి చెల్లిస్తానని ఒప్పుకుంటాడు. మారు మనసు అంటే ఎంత గొప్పదో తెలుసా? ఆయనలో ఎంత మార్పు వచ్చింది. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఇంత డబ్బు తీసుకోవాలి, వీళ్ళ దగ్గర ఇంత డబ్బు తీసుకోవాలి, నేను ఇంకా ఎక్కువ ధనాన్ని సంపాదించుకోవాలి, ఈ సంపదను ఇంకా ఎక్కువ పెంచుకోవాలి అనుకున్న జక్కయ్య ఒక్క మాట, ఎంత చిన్న మాట, జక్కయ్య నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్న మాటకి ఆయనలో పూర్తిగా మారు మనసు వచ్చింది. ఆయన ఏం చేశారు? ఆయనకున్న సగభాగం అంతా కూడా పేదలకు ఇచ్చేస్తానన్నారు. తర్వాత ఎవరి దగ్గర అయితే పన్ను రూపంలో వసూలు చేసిన డబ్బుని 4 రెట్లు, అంటే ఇప్పుడు మనం వాడుక భాషలో చెప్పుకోవాలంటే వడ్డీతో చెల్లించడం అన్నమాట. ఎంత గొప్ప మనసు జక్కయ్యకి, అది దేవుడు చూస్తాడు. మనం కూడా అంతే. మనం మనల్ని చూడ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయం ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి, అబద్ధం చెప్పకూడదు, ఎవరిని కూడా మనం బాధ పెట్టే రీతిగా ఉండకూడదు. ఎందుకంటే ఎదుటి వారిని బాధ పెట్టడం వల్ల కొద్ది సమయమే సంతోషిస్తాం. అదే మనం పరిశుద్ధంగా జీవిస్తూ వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళ దగ్గర మంచి పనులు వాళ్ళకి చేస్తా ఉంటూ ఆ మమ్మీ డాడీలని బాధ పెట్టకుండా పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఇలా ఉన్నాం అనుకోండి, మన హృదయాన్ని ఎవరు చూస్తారు? యేసయ్య చూస్తాడు. కాబట్టి మీరెవ్వరు కూడా మరి దేవుడు చూడండి, ఆయన కనుదృష్టట లోకం అంతా సంచారం చేస్తుందండి. ఆయన ఎప్పుడు కూడా నిద్రపోరు. ఎందుకంటే ఆయన మనల్ని కాచి కాపాడుతా ఉంటాడు దేవుడు. మనం ఏదో పని, మనకి చెప్పిన పని కాకుండా చెప్పని పనులు కూడా చేసేసుకుంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు వాక్యం ద్వారా సరిచేస్తూ, పెద్దల మాటల ద్వారా హెచ్చరిస్తూ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి. వీటిని మనం అనుసరిస్తా ఉన్నామంటే దేవుడు స్వయంగా వెళ్ళి జక్కయ్యతో మాట్లాడినట్లుగానే మనతో కూడా మాట్లాడతాడు.
అంత గొప్ప దేవుడు మన దేవుడు. యేసు ప్రభు వెంటనే అంటారు, ఈయన ఏం చేశాడు? యేసు ప్రభు చెప్పింది ఆయన ఏమనలేదు, నేను ఈ రోజు నీ ఇంటికి వస్తాను. ఒక్క మాటకి ఈయన ఆస్తి అంతా కూడా పంచిపెట్టేసి, చూడండి అక్కడ పేదవాళ్ళకి తిరిగి ఎక్కడైతే అతను పన్ను వసూలు చేస్తా వచ్చాడో వాళ్ళకి తిరిగి సొమ్మంతా ఇచ్చేస్తున్నాడు అన్నమాట. ఎంత మంచి హృదయం ఈ జక్కయ్యది. అందుకే మనకి స్టార్టింగ్ లో మరి ఆయన పేరుకి అర్థం ఉంది ఏంటి? తెలుపు. తెలుపు మనకి ఒక సాంగ్ నేర్పిస్తా వచ్చారు, కలర్స్ కలర్స్ 5 pretty కలర్స్. అందులో వైట్ కలర్ గురించి కూడా అంటే పాట ద్వారా మనకి నేర్పిస్తా ఉన్నారు. వైట్ అది చక్కటి ప్యూరిటీ, మన హార్ట్ హృదయాన్ని శుద్ధి చేసేది కదా. ఆ వైట్ కలర్ ఈయన పేరులో ఉంది కాబట్టి జక్కయ్య పరిశుద్ధపరచబడాడు ఒక్క మాట ద్వారా. అనేక సార్లు మనకి బైబిల్ మనకి మాట్లాడుతూ ఉంటది. సండే స్కూల్ టీచర్స్ మీతో మాట్లాడుతూ ఉంటారు. మీరు వాక్యం వినేటప్పుడు కానీ, పాటలు నేర్చుకునేటప్పుడు కానీ, అలాగే కంటక వాక్యాలు నేర్చుకునేటప్పుడు కానీ అశ్రద్ధగా వినొద్దు, శ్రద్ధగా వినండి. దేవునికి లోబడాలి, పెద్దలకి లోబడాలి. కాబట్టి మన మనసు కూడా, మన హృదయం కూడా దేవుడు చూస్తాడు. జక్కయ్యకి ఒక్కటే ఆశ, యేసు ప్రభు ఎవరో, ఆయన ఎవరో ఎలా వెళ్ళిపోయాయని నేను చూడడం ఎందుకు, ఎవరో అందరిలో ఒక ఆయన అనుకుంటే పోయే జక్కయ్య. కానీ ఆయన ఎవరో చూడాలి, ఎలాగైనా ఆయనని నేను ఒక్కసారి చూస్తే చాలు. ఆయనకున్న ఆవిటితనం ఏంటి? పొట్టితనం. చాలా పొట్టిగా ఉంటారు. ఆ జనంలోకి వెళ్తే ఆయన కనిపించాడు. కానీ ఈయన ఆశ ఏంటి? చెట్టెక్కాలి, యేసు ప్రభువుని చూడాలి. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు తెలుసా? జక్కయ్య హృదయము మంచిదని చెప్పి దేవుడికి ముందే తెలుసు కాబట్టి ఆ చెట్టు క్రిందకు వచ్చి, జక్కయ్య దిగు, నీ ఇంటికి వస్తాను అని అనగానే ఆయనలో మారు మనసు. ఎంత అద్భుతం, ఎంత పరిశుద్ధత! చక్కగా దేవుడు ఆయన్ని మార్చేస్తారు. ఆయన యేసు ప్రభు వారు ఒక మాట అంటారు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే ఎంత గొప్ప దేవుడు! పరలోక రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా? ఇతడును కూడా అబ్రహాము కుమారుడే, నేడు నీ ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా! ఒక్క మాట, ఒక్క ఆశ అంతే. యేసుప్రభు ఎవరో చూడాలనుకున్నాడు, కానీ ఆయనలో పరిశుద్ధత ఇచ్చాడు, ఆయనలో మారు మనసు ఇచ్చాడు. అంతేకాకుండా పరలోక రాజ్యంలో కూడా స్థానం ఇచ్చాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాం అంటే ఎవరో తెలుసా మీకు? పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం గురించి ఆంటీ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా. ఆ అబ్రహాం కుటుంబంలో చేరిపోయాడు అన్నమాట జక్కయ్య. అసలు ఏంటి ఆయన స్థితి, ఆయన విధానం ఏంటి? అంత పాపంతో నింపబడింది. ఆయన పనులు, ఆయన క్రియలు అన్ని కూడా డబ్బుతో ముడిపెట్టుకుని, పాపంతో ముడిపడి ఉన్న జీవితం. అటువంటి జీవితాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు, శుద్ధి చేశాడు. ఆ జక్కయ్యని విడిపించాడు, పాపం నుండి విడిపించాడు కదా. అలాంటి మారు మనసు మీకు కూడా కలగాలని, మీరు కూడా మార్పు చెందాలని, దేవుని కొరకు మీరు కూడా ఎంతో ప్రయాసపడతా దేవుని కొరకు పనిచేసే బిడ్డలుగా ఎదగాలని మరి దేవుడు మన గురించి ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఈ రీతిగా మనం దేవుణ్ణి కలిగి ఉందాం. ప్రతిరోజు మీరు ప్రేయర్ చేసుకోండి, ప్రతిరోజు మీరు వాక్యం చదవండి. మరి చిన్నపిల్లలు అయితే చదవలేరు కాబట్టి మమ్మీ వాళ్ళు చెప్పినట్టుగా మీరు వింటా ఉండాలి. పెద్ద పిల్లలు, సీనియర్ పిల్లలు అయితే చదవగలరు, వాక్యం చదవగలరు. కానీ ఇప్పుడు చదవను, కొద్దిసేపు అయినాక చదువుతాను, ఇప్పుడు చదవలేను అన్న ఆలోచన కాకుండా వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు అని చెప్పేసి మీకు ఆ యొక్క ఆసక్తి కలిగి ఉండండి. జక్కయ్యకి ఏముంది? దేవుడిని చూడాలని ఆశ. మీకు కూడా దేవుడు నాతో మాట్లాడాలని ఆశ. బైబిల్ ద్వారా, పరిశుద్ధ గ్రంథం వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మీరు కూడా యేసు ప్రభుని అంగీకరించండి, మీ హృదయాలను తెరవండి, తెరిచి యేసు ప్రభువుని ఆహ్వానించండి. దేవుడు మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం పరిశుద్ధంగా జీవించగలం.
దేవుని ఆత్మ మనకి ఎంతో సహాయం చేస్తుంది. జక్కయ్యకు సహాయం చేసినట్టుగా, జక్కయ్యలో మారు మనసు కలిగించినట్టుగా మనం కూడా మారి దేవుని పరిచర్యకు, దేవుని పనికి వాడబడగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడున్న దినాలు ఏంటంటే చూడండి, మందిరానికి దూరం అయిపోయి, స్కూళ్ళకి దూరం అయిపోయి, మరి ఈ కరోనా వలన గదుల్లోనే ఉండవలసిన పరిస్థితులు, ఇంటి దగ్గరే ఉండవలసిన పరిస్థితులు. ఈ పరిస్థితులు మారాలంటే మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. టీచర్సే కాదు, పెద్దలే కాదు, చిన్న పిల్లలుగా మీరు కూడా ఎక్కువగా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ప్రభా, మేము గత దినాల్లో లాగా మందిరానికి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, నీ యొక్క సన్నిధిలో మేము మరి సమస్తము నేర్చుకోవాలి అని మీరు కూడా ప్రార్థన చేసుకుంటారు. జక్కయ్యకి ఇచ్చిన మారు మనసు మీకు కూడా దేవుడు ఇస్తుంది. ఈ వచ్చే వారం కంటత వాక్యం బిగినర్స్ ఉన్నారు కదా, బిగినర్స్ ప్రైమరీ పిల్లలకి వాక్యము బిగినర్స్ యోహాను సువార్త 1వ అధ్యాయము 49వ వచనం. బిగినర్స్ అండ్ ప్రైమరీ జాన్ 1:49. నోట్ చేసుకోండి. బిగినర్స్ అండ్ ప్రైమరీ. తర్వాత జూనియర్స్ అండ్ సబ్ జూనియర్స్ యోహాను 2:24. నోట్ చేసుకోండి నాన్న. జూనియర్స్ యోహాను 2:24, జాన్ 2:24. తర్వాత సీనియర్స్ కి మత్తయి 9వ అధ్యాయము 10, 11, 12, 13 వచనాలు. మాథ్యూ 9, 10, 11, 12, 13. 4 వచనాలు సీనియర్స్ కి. మీరు నోట్ చేసుకొని మాట్లాడొద్దు, నోట్ చేసుకోండి, బాగా నేర్చుకోండి. బిగినర్స్ మళ్ళీ చెప్తాను. స్క్రీన్ పై చూసి నోట్ చేసుకోండి అన్న, మీరు మాట్లాడొద్దు. బిగినర్స్ యోహాను, బిగినర్స్ ప్రైమరీ యోహాను 1:49, జాన్ 1:49. నెక్స్ట్ ప్రైమరీ జూనియర్స్ సబ్ జూనియర్స్. ఫస్ట్ చెప్పింది బిగినర్స్ కి ప్రైమరీకి. నెక్స్ట్ జూనియర్స్ అండ్ సబ్ జూనియర్స్ కి యోహాను 2:24, జాన్ 2:24. సీనియర్స్ కి మత్తయి 9వ అధ్యాయము 10, 11, 12, 13 వచనములు. సీనియర్స్ కి మాథ్యూ 9, 10, 11, 12, 13. మీరు నేర్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ కళ్ళు మూసుకోవాలి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. దేవా కృపా సత్య సంపూర్ణ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఎంత గొప్ప దేవుడు ప్రభా. మా చిన్న బిడ్డలకు ప్రభా ఈ కరోనా సమయంలో ప్రభా మరి తండ్రి ఈ రీతిగా జూమ్ మీటింగ్ ద్వారా మా బిడ్డలకు మీ యొక్క కృపగల వాక్యాన్ని అందజేస్తూ ప్రభా దేవా మా బిడ్డలకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందిస్తూ వచ్చినందుకై దేవా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. దేవా నేనైతే అజ్ఞానిని, జ్ఞానం లేని దాన్ని ప్రభా. అయినప్పటికీ మీ కృపా మహిమ ద్వారా జక్కయ్య కొరకు, జక్కయ్య గారి జీవితంలో చేసిన, యేసు ప్రభు చేసిన అద్భుత కార్యముల కొరకు మా బిడ్డలకు వివరించి చెప్పగలిగే కృపను అనుగ్రహించినందుకై దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. దయగల తండ్రి, కృపా సత్య సంపూర్ణ మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను దేవా. మా జక్కయ్య జీవితంలో ఇచ్చిన మారు మనస్సు ప్రభా మా బిడ్డలందరికీ మీరు అనుగ్రహించండి. మా బిడ్డలు మారు మనసు పొందుకొని ప్రభా నీ పనిముట్లుగా ఎదగడానికిను, నీ పనిముట్లుగా పని చేయడానికి మా బిడ్డలందరినీ సిద్ధపరుస్తూ రమ్మని ప్రార్థిస్తా ఉన్నాను దేవా. మీరు సహాయం
వాక్యమును దేవా మరి విత్తబడిన వాక్యమును ఫలింప చేయమని ప్రార్థిస్తా ఉన్నాను. మా చిన్న బిడ్డల జీవితాల్లో ప్రభా నీ కొరకు జీవించడానికి దేవా ప్రతిదినము మా బిడ్డలు ప్రార్థించడానికి వాక్యము చదవడానికి నీ యొక్క దైవ క్రమంలో పెంచబడడానికి సహాయం చేయండి ప్రభా. చిన్న బిడ్డలు ప్రభా ఈ బిడ్డలందరికీ మీ యొక్క ఆరోగ్యకరమైన క్షేమకరమైన రెక్కల చాటున ఈ చిన్న బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడుతూ రమ్మని, వారి భవిష్యత్తులో మీ మెండైన ఆశీర్వాదం మా బిడ్డలకు దయచేస్తూ రమ్మని నా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అంటే ఆమేన్. ప్రైజ్ లార్డ్ అంటే ఆమేన్. ప్రైజ్ ఇట్లా పెట్టండి నాన్న. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ పెట్టాలి. మ్యూట్ లో పెట్టండి. కొన్ని ప్రశ్నలు వేస్తాను నేను. మ్యూట్ లో పెట్టండి. మరి మనం కథలు వింటా ఉన్నాం కదా, ప్రతి ఆదివారం మనం కథలు వింటా ఉన్నాం కదా. నాకు ఫస్ట్ టైం మనం జూమ్ యాప్ లో ఏ కథ విన్నామో ఒక్కళ్ళు చెప్పండి అంతే. ఫస్ట్ కథ ఎప్పుడు విన్నాం? ఫస్ట్ జూమ్ యాప్ లో మనం కథ విన్నాం కదా, ఆ కథ ఏంటి? నెహెమ్యా. ఫస్ట్ నెహెమ్యా విన్నామా? యోహాన్ అంటే యోహాన్ గురించి ఎవరు చెప్పారా? ఎవరు చెప్పలేదంటే మరే కొత్తగా చెప్తున్నారు. నెహెమ్యా గురించి ఎవరు చెప్పారు? ఆంటీ చెప్పారు. మోషే ఆంటీ చెప్పలేదు కదా. నెహెమ్యా గురించి సియోన్ అంటే జైను ఆంటీ వెరీ గుడ్. జైను అంటే ఓకే. నెక్స్ట్ మనం విన్నది దానియేలు. దానియేలు గురించి విన్నాం. తర్వాత మోషే కథ విన్నాం. మోషే కథ వినండి మరి. చెప్పారు కదా అంటే ఎవరైతే సమాధానం చెప్తున్నారో వాళ్ళొక్కలే నాకు ఆన్సర్ చెయ్యాలి. అందరూ ఊకుమ్మడిగా ఆన్సర్ చేయకూడదు. అర్థమైందా? నోవా కథ ఎవరు చెప్పారు? రత్నారావు అంకుల్ గారు బాగానే గుర్తించుకున్నారా? మేరీ జోన్స్ కథ ఎవరు చెప్పారు? బాగా గుర్తుందా మేరీ జోన్స్ కథ? మీకు వినండి, మీకు నవంబర్ లో మీకు ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ జరిగినప్పుడు ఈ కథలన్నిటిలో ఉండి ప్రశ్నలు వేయబడతాయి. అంటే నేను ఫస్ట్ నుంచి వెళ్ళలేదంటే మీ టీచర్ గారిని అడిగితే ఏ కథ కావాలో ఆ కథ చెప్తారు మనకి. సరేనా? తర్వాత ఇంకో విషయం ఏంటంటే చాలా మంది వీడియోస్ ఆన్ పెట్టుకుంటా, వాళ్ళందరికీ కూడా అటెండెన్స్ పడదు. అటెండెన్స్ పడకపోతే మీకు మార్కులు తగ్గిపోతాయి. కాబట్టి అటెండెన్స్ వేరేగా వేస్తారు, క్లాస్ అటెండెన్స్ కూడా వేరేగా వేస్తారు. ఉదయం ఏమో అందరూ కలిపి 45 మంది వస్తున్నారు, 45 నుంచి 50 మంది దాకా వస్తున్నారు. ఒక్కోసారి అయితే 60, 75 కూడా వస్తున్నారు. కానీ సాయంత్రం అయ్యేటప్పటికి అది డబుల్ అయిపోతుంది. ఏకంగా అన్ని సంఘాల్లో కలిపితే 150, 160 మంది వస్తారు. అర్థమవుతుందా? కనుక మీరు అటెండెన్స్ జాగ్రత్తగా మరి చూసుకోవాలి. తర్వాత మ్యూట్ లో పెట్టండి అన్నప్పుడు మ్యూట్ లో పెట్టట్లా. మరి టైటస్ అలాగే కొంతమంది మ్యూట్ లో పెట్టట్లా, మళ్ళీ మధ్యలో ఆన్ చేసి మాట్లాడుతున్నారు. అది డిస్టర్బెన్సే కదా, అలా చేయకూడదు. తర్వాత మీ డ్రెస్ కూడా జాగ్రత్తగా వేసుకొని రావాలి. అర్థమైందా? తల చక్కగా దూకొని, మీరు ఆన్లైన్ క్లాసెస్ ఎలాగైతే యూనిఫామ్ వేసుకొని తల దూకొని జాగ్రత్తగా కూర్చుంటారో అలాగే సండే స్కూల్కి కూడాను మీరు చక్కగా తల దువ్వించుకొని కూర్చోవాలి. సండే స్కూల్ జరుగుతుండగా మాత్రం టిఫిన్ చెయ్యొద్దు. అర్థమవుతుందా? పైగా వీడియో ఆన్ చేసుకొని టిఫిన్ తింటున్నారు, అది జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బట్టలు సరిగ్గా ఉండి మరి సండే స్కూల్లో కూర్చోవాలి.
అలాగే పడుకొని వినకూడదు, కూర్చొని చక్కగా వినాలి. నించుని యాక్షన్ సాంగ్స్ చెయ్యాలి. యాక్షన్ లేకపోతే పోనీ కూర్చొని అన్నా పాడొచ్చు. అది అప్పుడు మీరు నించున్నప్పుడు ఏంటంటే ఈ ఫోన్ మీ కాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దాని యొక్క పొజిషన్ ఏం చేయాలంటే మీరు ఎదురుగుండా ఒక కుర్చీలో ఫోన్ పెట్టుకుంటే అప్పుడు మీరు చేసే యాక్షన్ కూడా మేము చూడగలుగుతాం. కరెక్ట్ గా చేస్తున్నారా లేదా టీచర్స్ అబ్జర్వ్ చేస్తా ఉంటాం. ఇవన్నీ గమనించుకోవాలి. లేదంటే మార్కులు తగ్గుతాయి. చివరిలో ప్రైజెస్ ఇచ్చినప్పుడు ఆంటీ మాకు రాలేదు మాకు రాలేదు మాకు రాలేదని బాధపడతా ఉంటారు. తర్వాత మీరు వీడియో ఆన్ చేసుకొని మరి అక్క చెల్లి లేదంటే అన్న తమ్ముడు లేదంటే ఇలాగా ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోవడం, కొట్టుకోవడం, చున్నీలు లాగేసుకోవడం ఇవి మాకు మరి కష్టంగా ఉంటుంది చూడడానికి. కాబట్టి మీ ప్రవర్తన ఎలాగుందో ఒకసారి గమనించుకోవాలి. మరి మమ్మీ డాడీ వాళ్ళ మాటలు వింటున్నారా లేదో మాకు తెలియదు. మేము అడుగుతాం. ప్రైజెస్ ఇవ్వకముందు ఏమండి మరి ఇమ్మంటారా లేదా, ఈ ప్రైజ్ వచ్చింది అని అడిగితే బాగుంటది కదా. పేరెంట్స్ అడగమా మీరు మాట వింటున్నారో లేదో, సాయం చేస్తున్నారో లేదో. ఎస్ అంటే ఇలా పెట్టండి, నో అంటే ఇలా పెట్టండి. అందరూ ఎస్సే, అందరు బాగా సాయం చేస్తున్నారా? ఓకే గుడ్. మరి రోజు ప్రార్థన చేసుకుంటున్నారా లేదా? నిజంగానే అందరూ చేసుకుంటున్నారు. వెరీ గుడ్. రోజు బైబిల్ చదువుతున్నారా లేదా? నేను చేయిస్తాను, వచ్చే వారం నుంచి ఒక్కొక్కరితో ప్రార్థన చేస్తాను. ఈసారి ప్రైమరీ పిల్లలు చేయండి, పిల్లలు చేయండి అని అంటాను. కాబట్టి మీరు అందరు రెడీగా ఉండండి. అర్థమైంది. సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఒకళ్ళిద్దరితో ప్రార్థన చేయించాలి. ఒక బ్రదర్ ప్రార్థన చేస్తారు, ఒక సిస్టర్ కూడా ప్రార్థన చేస్తారు. అప్పుడు మనం ముగింపు ప్రార్థన చేసుకుంటాం. అది ర్యాండమ్ గా ప్రతి ఆదివారం అలాగే జరుగుతుందని కాదు, ర్యాండమ్ గా మధ్య మధ్యలో మేము అడుగుతాం. సరేనా? తర్వాత మనం డానియల్ కథ, మోసెస్ కథ, నెహేమియా కథ, నోవా కథ, అలాగే మేరీ జోన్స్ కథ, నైమాన్ కథ, తర్వాత కయీన్ అండ్ హేబెల్ కథ, నెక్స్ట్ ప్రాడిగల్ సన్. ప్రాడిగల్ సన్ అంటే ఎవరు? జాన్. అసలు జాన్ మనం వినలేదు ఆ కథ. తప్పిపోయిన కుమారుడు. ప్రాడిగల్ సన్ అంటే తప్పిపోయిన కుమారుడు. ఈ రోజు మనం విన్న కథ పొట్టి జక్కయ్య కథ. కాబట్టి జాకియస్. కనుక ఇన్ని కథలు విన్నాం. ఈ కథలన్నిటిలో కూడా మీరు బైబిల్లో ఎక్కడుందో మీ యొక్క సండే స్కూల్ టీచర్స్ ని కనుక్కొని దానికి సంబంధించిన మరి క్విజ్ మీరు ప్రిపేర్ అవుతూ ఉండాలి. అయ్యో ఆంటీ మాకు చెప్పలేదు, లేదంటే అప్పటి నుంచే బాగా చదువుకుందాం, ఇలాంటి మాటలు వద్దు. సరేనా? అందుకని ఇప్పుడే చెప్తున్నాం, నవంబర్ లోగా మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అర్థమైందా నాన్న? కాబట్టి మరి క్లోజ్ చేసుకుందామా? ఓకే ఆంటీ. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. చెప్పండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. నీ వాయిస్ బ్రేక్ అవుతుంది అన్న. ఈరోజు మా చెల్లి బర్త్డే. ఓకే, చూపించు నాన్న మీ చెల్లిని. నాన్న సండే స్కూల్ పాట. రావట్లేదు. హలో మనోహర్ ఉన్నావా నాన్న? బర్త్డే సాంగ్ పాడాలి. మనోహర్. హలో మనోహర్. హలో. లేరు ఆంటీ, ఏలిం వాళ్ళు. ఆంటీ కూడా పార్టిసిపెంట్స్ లో చూపించట్లేదు. ఓకే నాన్న. సరే మిగతా వాళ్ళు ఎవరు పాడతారు? అనిత. తల్లి కొంచెం బర్త్డే పాట పాడండి. పేరు చెప్పండి నాన్న, ఎవరిది బర్త్డే? గ్లోరీ ఆంటీ. ఆంటీ ఈ రోజు జాన్ ది కూడా బర్త్డే ఉంది, మేరీ ఆంటీ వాళ్ళ చిన్న బాబు. ఓకే, సో ఇద్దరిది. ఓకే. సరే బర్త్డే ఎవరిదంటే వాళ్ళది ఒకసారి వాళ్ళని
కెమెరా ఆన్ చేసుకోమని చెప్పండి అక్క. ఓకే నాన్న. ఆంటీ జాన్ లేడంటే ఇక్కడ. ఓకే అయితే గ్లోరీ గౌరీ జాన్ దేంట్లో గురించి ప్రేయర్ చేస్తాము. గ్లోరీ గ్లోరీ నీ దేంట్లో యొక్క ఉన్నావమ్మా? వీడియో ఆన్ చేసుకోమా. ఏ పేరు మీద ఉన్నారు గ్లోరీ? సంతోష్ గ్లోరీ పేరు మీద ఉన్నారు. సంతోష్ గ్లోరీ. ఈ పాపనా? ఓకే ఓకే. జాన్ జాన్ రాలేదా? జాన్ బాలకృష్ణ తాత గారితో ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళారు. ఓకే ఓకే డన్. అక్క తీసుకోండి అక్క. నాన్న అనిత ఇంకా టేకప్ చేయి తల్లి. ఓకే అక్క. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ ఫ్రెండ్స్, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless you dear, may God bless you dear, may God bless you dear friends, may God bless you dear, happy long life to you, happy long life to you, happy long life to you dear friends, happy long life to you, happy birthday to you, only one will have to take a gift of salvation, then you will have to. Many happy returns of the day, Glory and John. ఓకే నాన్న ప్రార్థన చేసుకుందాం. హ్యాపీ బర్త్డే గ్లోరీ. నాన్న ఇప్పుడు మ్యూట్ లో పెట్టండి, మరి అందరూ ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాము. హ్యాపీ బర్త్డే గ్లోరీ. ఓకే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోక తండ్రి, మా దేవ, మా రక్షక, ఆయన మరి జక్కేని ప్రభా మా మధ్యకు తీసుకొచ్చారు ప్రభా. అయినా మరి తన యొక్క నైనా మరి పాపపు జీవితం నుండి తను ఎలా మారాడో మేము విన్నాము. ఆయన మా యొక్క హృదయాలను ఎరిగిన దేవుడవు, ఆయన మా కోసమై ప్రభా ఈ యొక్క నాయన భూలోకానికి వచ్చి మా కోసమై ప్రభా బలి పశువుగా మీరు తయారయ్యారు ప్రభా. మీకు వందనాలు వందనాలు వందనాలు. ఆయన మాలో పశ్చాత్తాపం కలిగినప్పుడు ఆయన నువ్వు ఎంతగానో సంతోషించే దేవుడు అంటున్నావు కాబట్టి మా పిల్లల చిన్న హృదయాల్లో మీరు కార్యం చేయమని మొరపెట్టుకుంటున్నాను. వారిని ఆలోచింప చేయమని మొరపెట్టుకుంటా ఉన్నాను. నేను మేము ఎక్కడున్నామో, ఏ స్థితిలో ఉన్నామో మీరు ఎరిగి ఉన్నారు. మా ఇంటికి రక్షణ చేయడానికి ప్రభా మీరు మా యొద్దకు వచ్చిన దేవుడవు ప్రభా. నీకు స్తోత్రములు 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 మా తండ్రి. నాయన ప్రతి ఒక్కరు కూడా నాయన నీకు మొరపెడుతూ ప్రభా నాయన బైబిల్ చదివి జ్ఞానము నందు అభివృద్ధి పొందగలటకు సహాయం దయచేయండి నాయన. అలాగే ప్రభా గ్లోరీని బట్టి, అలాగే మరి జాన్ ని బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నాం. మరి బర్త్డేస్ చేస్తూ ఉండగా నాయన ఈ బర్త్డేస్ కన్నా ఆత్మీయమైన బర్త్డేస్ చేసుకునేలాగా వారికి సహాయం దయచేయండి. నేను స్వంత రక్షకునిగా అంగీకరించినప్పుడు నాయన ఆత్మీయంగా వారికి ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది అన్న జ్ఞానం కలిగిన వారై నేను మరి వారి యొక్క జీవితాల్లో మెలగలటకు సహాయం దయచేయండి నా తండ్రి. ఆయన మరి జ్ఞానం నందును, వయసు నందును, మనుషుల దయందును, నీ దయందును ప్రభా మీరు ఎలాగైతే మరి బాలుడైన యేసుగా ప్రభా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలాగైతే వర్ధిల్లారో అలాగే ఈ బిడ్డలు, అలాగే ప్రతి ఒక్క సండే స్కూల్ బిడ్డలు కూడా మరి జ్ఞానం నందు, వయసు నందు, మనుషుల దయందు, నీ దయందు వర్ధిల్లు లాగున సహాయం దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డతో ఉండమని, మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డేస్ చేసుకున్న ఇద్దరు బిడ్డలతోనూ, గ్లోరీ జాన్ తోనూ ప్రభా మీరు ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతి అపాయం నుండి మమ్మల్ని అందరినీ తప్పించమని నాయనా 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 నీలో ఎదిగే భాగ్యాన్ని ఆయన ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని మొరపెట్టుకుంటూ నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క బీద చిన్న ప్రార్థన ప్రభువు ద్వారా వేడుకుంటున్నాం తండ్రి.
ఆమెన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి కంటకు వాక్యంతో జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ నాన్న. అనిత క్లోజ్ చేస్తున్నాను. ఓకే నాన్న, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి సాయంత్రం అందరూ ఇంటరాక్టివ్ క్లాసెస్ రెడీగా ఉండండి. కంటత వాక్యాలు బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. దాని యొక్క అర్థం ఏంటో కూడా తెలుసుకోండి. ఓకేనా? ప్రైజ్ లార్డ్. బాయ్.